మన టాలీవుడ్లో రియల్ లైఫ్ మామా కోడలు ఎవరో మనం ఈ వీడియోలో చూసేద్దాం. హీరో సాయి కుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి కుమార్ పోలీస్ స్టోరీ వంటి సంచలన మూవీలో హీరోగా నటించాడు. సాయి కుమార్కు వరుసకు మేనకోడలైన అరుణ్ని తన కొడుకు ఆదికిచ్చి పెళ్లి చేశాడు. ప్రెజెంట్ సాయి కుమార్ ఏజ్ 63 ఇయర్స్ కాగా తన కోడలు అరుణ ఏజ్ 31 ఇయర్స్. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి తెలుగులో కూడా కొన్ని మూవీస్లో నటించాడు. మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ భార్య అమల్ సుఫియా. సుఫియా నార్త్ ఇండియన్కి చెందిన ముస్లిం అమ్మాయి. మమ్ముట్టి ఏజ్ 72 ఇయర్స్ కాగా కోడలు సుఫియా ఏజ్ 34 ఇయర్స్. నాగేంద్రబాబు గారు కొన్ని మూవీస్లో హీరోగా చేసినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రెజెంట్ టీవీ షోస్కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్ హీరోగా ఫిదా వంటి హిట్ మూవీస్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుణ్ తేజ్ రీసెంట్గా లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాగేంద్రబాబు గారి ఏజ్ 62 ఇయర్స్ కాగా కోడలు లావణ్య త్రిపాఠి ఏజ్ 33 ఇయర్స్. బాలీవుడ్ సూపర్ స్టార్గా అమితాబ్ బచ్చన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ కూడా మిస్ వరల్డ్గా ఒకప్పుడు బాలీవుడ్ హీరోస్ కూడా క్యూలో ఉండేవారు. ఐశ్వర్యరాయ్ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అమితాబ్ బచ్చన్ ఏజ్ 81 ఇయర్స్ కాగా కోడలు ఐశ్వర్యరాయ్ ఏజ్ 50 ఇయర్స్. టాలీవుడ్ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ గారి కొడుకు విజయ్ సంగీత స్వర్ణలింగంని 1999లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మామ చంద్రశేఖర్ గారి ఏజ్ 78 ఇయర్స్ కాగా కోడలు సంగీత ఏజ్ 51 ఇయర్స్. నిర్మాత సురేష్ బాబు గారు సురేష్ ప్రొడక్షన్లో ఎన్నో బ్లాక్ బ్లాస్టర్ హిట్ మూవీస్ని నిర్మించారు. ఇక ఈయన కొడుకు రానా మిహికాని 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సురేష్ గారి ఏజ్ 64 ఇయర్స్ కాగా కోడలు మిహికా ఏజ్ 32 ఇయర్స్. బ్రహ్మానందం గారు ఆశ బ్రహ్మగారు తన కామెడీ టైమింగ్తో 4 దశాబ్దాలుగా విశేష జనాదరణ పొందారు. బ్రహ్మానందం గారి కొడుకు గౌతమ్ సినిమా ఆటోగ్రాఫిక్ శ్రీనివాస్ రెడ్డి గారి కూతురు జోష్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బ్రహ్మానందం గారి ఏజ్ 68 ఇయర్స్ కాగా కోడలు జోష్న ఏజ్ 28 ఇయర్స్. తమిళ్, తెలుగు, మలయాళంలో 200కు పైగా మూవీస్లో నటించిన నటుడు ప్రభు. ప్రెజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నాడు. ప్రభు కొడుకు విక్రమ్ కుమార్కి 2007లో లక్ష్మీ ఉజ్జాయినితో పెళ్లి చేశారు. ప్రభు ఏజ్ 66 ఇయర్స్ కాగా కోడలు ఉజ్జాయిని ఏజ్ 34 ఇయర్స్. అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ అధినేతగా, నిర్మాతగా, అగ్రనేతగా ఉన్నారు. అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ని 2011లో అల్లు స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకుంది. మామ అల్లు అరవింద్ గారి ఏజ్ 74 ఇయర్స్ కాగా కోడలు అల్లు స్నేహ ఏజ్ 34 ఇయర్స్. సుధాకర్ రెడ్డి గారి కొడుకు హీరో నితిన్ 8 సంవత్సరాలుగా ప్రేమించిన షాల్నీ కందుకూర్ని 2020లో జూలైలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మామ సుధాకర్ రెడ్డి గారి ఏజ్ 65 ఇయర్స్ కాగా కోడలు షాల్నీ ఏజ్ 33 ఇయర్స్. రవిరాజ పిన్శెట్టి తమిళ్ మూవీస్ని తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టారు. రవిరాజా గారి కొడుకు ఆది పిన్శెట్టి. ఆది హీరోయిన్ నిక్కీ గాల్రానీని 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మామ రవిరాజు గారి ఏజ్ 66 ఇయర్స్ కాగా కోడలు నిక్కీ గాల్రానీ ఏజ్ 32 ఇయర్స్. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ టాలీవుడ్లో టాప్ హీరోగా చలామణి అవుతున్నారు. చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్ ఉపాసన్ని 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మామ చిరంజీవి గారి ఏజ్ 68 ఇయర్స్ కాగా కోడలు ఉపాసన ఏజ్ 34 ఇయర్స్. డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు విలక్షణ నటుడిగాను, నిర్మాతగాను కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మోహన్ బాబు గారు పెద్ద కొడుకు మంచు విష్ణు 2008లో విరానికను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. మామ మోహన్ బాబు గారి ఏజ్ 71 ఇయర్స్ కాగా కోడలు విరానిక ఏజ్ 36 ఇయర్స్. ఇక మోహన్ బాబు గారి రెండో కుమారుడు మంచు మనోజ్ రీసెంట్గా భూమా మౌనికా రెడ్డిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. భూమా మౌనిక కూడా ఇది రెండో పెళ్లే. మోహన్ బాబు గారి ఏజ్ 71 ఇయర్స్ కాగా కోడలు భూమా మౌనిక ఏజ్ 30 ఇయర్స్. తమిళ స్టార్ యాక్టర్ శివకుమార్ గారి కొడుకు సూర్య 2006లో హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మామ శివకుమార్ గారి ఏజ్ 82 ఇయర్స్ కాగా కోడలు జ్యోతిక ఏజ్ 45 ఇయర్స్. డైరెక్టర్ రాజమౌళి గారు బాహుబలి RRR మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయారు. ఇక ఆయన కుమారుడు కార్తికేయ భార్య పూజా ప్రసాద్.
పూజా ప్రసాద్ జగపతి బాబు గారు అన్న కుమార్తె. కార్తికేయకి 2018లో పూజాతో వివాహం జరిగింది. మామ రాజమౌళి గారి ఏజ్ 50 ఇయర్స్ కాగా కోడలు పూజ ఏజ్ 28 ఇయర్స్. సరే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి.